బ్రేకింగ్ న్యూస్ బులెటిన్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వియత్నాంలో ఘోర ప్రమాదం జరిగింది. భారత్ నుంచి సరదాగా విహారయాత్రకు వెళ్లిన పర్యాటక బృందాన్ని మృత్యువు కబళించింది. ఫుకోక్ దీవి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోట్ ఒక్కసారిగా సముద్రంలో తిరగబడింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల వారు ఉన్నట్లు తెలుస్తోంది. లావా మొబైల్స్ కంపెనీ ఏర్పాటు చేసిన ఒక ఇన్సెంటివ్ ట్రిప్లో ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో తిరగబడ్డ బోట్ వియత్నాంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ఫుకోక్ దీవికి కేవలం 400 మీటర్ల దూరంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. సముద్రంలో ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల హైటైడ్స్ కారణంగా బోట్ నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. బోటులో మొత్తం 36 మంది. ప్రమాద సమయంలో బోటులో 4 వియత్నాం సిబ్బందితో పాటు మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విషాదం. మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో మెజారిటీ పర్యాటకులు, మొబైల్ కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు అని తెలుస్తోంది. లావా మొబైల్స్ ట్రిప్. ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ లావా మొబైల్స్ తమ ఉద్యోగులు, డీలర్ల కోసం ఈ ప్రత్యేక విహారయాత్రను ఏర్పాటు చేసింది. కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇప్పటి వరకు 21 మందిని రక్షించగా మరో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రముఖుల సంతాపం. ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.